దేవునికి ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 16వ అధ్యాయము 3వ వాక్యము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా గొప్ప మార్గదర్శకం. మనము పనులు చేస్తాం, యోచనలు చేస్తాం, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం, కానీ వాటి ఫలితం మన చేతుల్లో లేదు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అంటే నీ బాధ్యతలు, నీ కష్టాలు, నీ కుటుంబము, నీ సేవ, నీ భవిష్యత్తు, నీ ప్రణాళికలు ఇవన్నీ దేవుని చేతుల్లో పెట్టేటప్పుడు దేవుడు దానిని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆయన మన ఉద్దేశంలో సరి అయిన మార్గంలో నడిపించి సఫలపరుస్తారు. మనుష్యుడు సహజ స్వభావం ఏమిటంటే అన్నింటినీ తానే మోయాలని ప్రయత్నం చేయడం, ప్రతి సమస్యకు తానే సమాధానం కనుక్కోవాలని, ప్రతి తలంపును తానే చెయ్యాలని, ప్రతి భారము తానే మోయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం అలసట, ఆందోళన, భయం, నిరాశ. కానీ దేవుని వాక్యం చెబుతోంది, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. భారమును మోయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మన దారిని సరిచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మన ఉద్దేశాలను పరీక్షించి సిద్ధం చేసి సఫలపరచడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని మీద భారం వేయటం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవటం కాదు. అది ప్రార్థనతో పని చేయడం, విశ్వాసంతో ముందుకు సాగడం, ఫలితాలని దేవునికి అప్పగించడం. నెహెమియా యెరూషలేము ప్రాకారమును కూలిపోయినప్పుడు నెహెమియా బాధపడ్డాడు. కానీ వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు. తర్వాత పని ప్రారంభించాడు. దేవుడు అతని ఉద్దేశములను సఫలపరచెను. భారమును దేవుని మీద ఉంచి వారికి దేవుడు కార్యసిద్ధి చేస్తారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం మోషేకి చాలా పెద్ద భారం. అతడు ఒంటరిగా చేయలేకపోయాడు. దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం, జ్ఞానం, మార్గదర్శకత్వం ఇచ్చారు. మన బాధ్యతలను పెద్దవైన దేవునికి సహాయము మరంత గొప్పది. దావీదు ఎన్నో యుద్ధాలు, ఒత్తిడిలు, శత్రువులను ఎదుర్కొన్నాడు. కానీ ప్రతి సందర్భంలో దేవుని విచారించాడు. దేవుని సలహా లేకుండా చేసిన పనులు ప్రమాదకరము. దేవుని మీద ఉంచిన పనులు స్థిరమవుతాయి. ఎస్తరు తన ప్రజలకు రక్షించాల్సిన బాధ్యత ఎస్తర్ మీద పడింది. అది చిన్న పని కాదు. ఆమె ఉపవాసం చేసింది, ప్రార్థించింది, దేవుని మీద భారం ఉంచింది. చివరికి దేవుడు ఆమె ఉద్దేశములను సఫలపరచను. దేవునికి అప్పగించిన ధైర్యమైన పని ఫలహీనము కాదు. అలాగే ఒక చిన్న ప్రార్థన. మన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఎలాగ దేవుడు నెహెమియాని వాడుకున్నారో, మోషేని ఇశ్రాయేలు జనమును నడిపించడానికి వాడుకున్నారో, దావీదును ఎన్నో పరిస్థితుల గుండా దేవుడు ఆశీర్వదించారో, ఎస్తర్ని దేవుడు ఎలాగ తన ప్రజలను విడిపించడానికి ఉపయోగించారో, అలాగే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనలను కూడా దేవుడు ఆయన కొరకు వాడుకోబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఆమేన్.